ఓం శాంతి 27/10/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఆత్మిక ప్రేమ మూర్తిగా ఈ శిక్షణ మరియు సహయోగాలను జతలో ఇవ్వండి. విశేషంగా మధుబన్ నివాసి సోదరి సోదరులతో కలయిక. రివైజ్ 8/10/2002. ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్దాదా తమ మాస్టర్ జ్ఞాన సాగరులైన పిల్లలతో మిలనం చేస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ అనేది పిల్లల పాలనకు ఆధారం. ఎలాగైతే బ్రాహ్మణ జీవితానికి పరమాత్మ ప్రేమ ఆధారము, అలా బ్రాహ్మణ సంఘటనకు ఆధారము ఆత్మిక ప్రేమ. ఈ ఆత్మిక ప్రేమను పిల్లలైన మీరే అనుభవం చేయగలరు. ఈరోజు విశ్వంలోని ఆత్మలు ఈ సత్యమైన నిస్వార్థమైన ఆత్మిక పరమాత్మ ప్రేమ కొరకు దాహంతో ఉన్నారు. ఇలాంటి సత్యమైన ప్రేమ బ్రాహ్మణ్ ఆత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేటటువంటి మీరు ప్రతి సమయము పరమాత్మ ప్రేమ లేక ఆత్మిక ప్రేమలో ఇమిడి ఉన్నట్లు అనుభవం చేస్తున్నారా? ప్రేమను ఇచ్చే దాతగా లేక దేవతగా సదా ఉంటున్నారా? నడుస్తూ తిరుగుతూ ఆత్మిక ప్రేమ యొక్క వృత్తి, దృష్టి, మాటలు, సంబంధ సంపర్కం అనగా కర్మను అనుభవం చేస్తున్నారా? ఎలాంటి ఆత్మలైనా కానీ వారి పట్ల బ్రాహ్మణుల సహజ వృత్తి, బ్రాహ్మణుల స్వభావం తయారైందా? తయారు చేసుకోవాల్సి వస్తుందా లేక తయారైందా? తండ్రిని మరియు తల్లిని అనుసరించండి. మీ బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సమయాన్ని గుర్తు తెచ్చుకోండి. రకరకాల స్వభావాలు కలిగిన వారు తండ్రి వారిగా అయ్యారు. ప్రేమ సాగరుడైన తండ్రి ప్రేమ సాగర స్వరూపం యొక్క ఒకే ఒక అనాది స్వభావము ద్వారా అందరినీ తన వారిగా చేసుకున్నారు కదా. ఒకవేళ మీ అందరి రకరకాల స్వభావాలు చూసి ఉంటే తన వారిగా చేసుకునేవారా? కనుక నా సహజ స్వభావం ఏది అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎవరికైనా ఏదైనా బలహీన స్వభావం ఉన్నా వాస్తవానికి బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావం మాస్టర్ ప్రేమ సాగరులు. ప్రేమ అనేది రాయిని కూడా నీరుగా చేస్తుంది అని ప్రపంచంలోని వారు కూడా అంటారు. మరి ఆత్మిక ప్రేమను పరమాత్మ ప్రేమను తీసుకొని ఇచ్చేవారైన మీరు రకరకాల స్వభావాలను పరివర్తన చేయలేరా? చేయగలరా లేదా? వెనుక ఉన్నవారు చెప్పండి. చేయగలమని భావించేవారు ఒక చేతినెత్తండి. చేతిని పెద్దదిగా ఎత్తండి, చిన్నదిగా కాదు. అందరూ చేతులెత్తారు. మంచిది, శుభాకాంక్షలు. తర్వాత పరిస్థితులు కూడా వస్తాయి. పరిస్థితులు అయితే రావాల్సిందే. బ్రాహ్మణ జీవితంలో ఇవన్నీ సైట్ సీన్స్ వంటివి. సైట్ సీన్లు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. కొన్ని సుందరమైనవి కూడా ఉంటాయి, కొన్ని మురికిగా కూడా ఉంటాయి. కానీ వాటిని దాటుకుని వెళ్ళిపోవడమే బాటసారుల పని. అంతేకాని ఆ ప్రక్క దృశ్యాలు మారిపోవు. కనుక బాప్దాద ఏం కోరుకుంటున్నారు? అన్నీ తెలుసుకోవడంలో మీరు తెలివైన వారిగా అయిపోయారు కదా. ఈరోజు మధువనం వారికి విశేషమైన అవకాశం లభించింది. ఇది గోల్డెన్ ఛాన్స్ కదా. మంచిది. ఈ గోల్డెన్ ఛాన్స్కు రిటర్న్ ఏమిస్తారు? చాలా ఉమంగ ఉత్సాహాలతో ఈ అవకాశాన్ని తీసుకున్నారు. క్రింద కూర్చున్న వారు కూడా మధుబన్ నివాసులే. మధుబన్ నివాసి సోదరి సోదరులు కాకుండా మిగిలిన వారందరూ పాండవ భవనంలో మురళి వింటున్నారు. దాని గురించి బాబా అంటున్నారు, ఈరోజు కేవలం ప్రతి గ్రూపు వారిని కలుసుకునే అవకాశం ఉంది. అందరూ ఒకే స్థానంలో కూర్చుంటే దూరంగా అయిపోతారు. అందుకే చిన్న చిన్న భాగాలుగా చేస్తారు. ఇకపోతే అందరూ మధుబన్ నివాసులే. సెంటర్లో ఉండే వారి పర్మనెంట్ అడ్రస్ కూడా మధువనమే కదా. కనుక బ్రాహ్మణులు అంటేనే వారి పర్మనెంట్ అడ్రస్ మధువనం, ఇల్లు మధువనం. మిగిలినవన్నీ సేవా స్థానాలు. మమ్మల్ని ఈరోజు మధుబన్ నివాసుల నుండి తీసేశారు అని క్రింద కూర్చున్న వారు అనుకోకండి. మీరందరూ మధుబన్ నివాసులే. కేవలం బాప్దాదా మిమ్మల్ని ఎదురుగా చూడాలనుకుంటున్నారు. కనుక చిన్న గ్రూపులుగా ఉంటే చూడగలరు కదా.
ఇప్పుడు కూడా చూడండి, వెనుక కూర్చున్న వారు కూడా అంత స్పష్టంగా కనిపించడం లేదు. దగ్గరగా కూర్చున్న వారు స్పష్టంగా కనిపిస్తున్నారు. అయితే వెనుక ఉన్నవారు మనస్సు నుండి దూరంగా లేరు. క్రింద ఉన్నవారు కూడా మనస్సు నుండి దూరంగా లేరు. వర్తమాన సమయంలో బాప్దాదా ఇదే కోరుకుంటూ ఉన్నారు. వర్తమాన సమయం అనుసారం లవ్ మరియు లా, ప్రేమ మరియు నియమం యొక్క బ్యాలెన్స్ ఉంచుకోవాల్సి వస్తుంది. కానీ లా మరియు లవ్ యొక్క బ్యాలెన్స్ ఉన్నప్పటికీ అది లా వలె కనిపించరాదు. నియమంలో కూడా ప్రేమ అనుభవం అవ్వాలి. సాకార స్వరూపంలో బ్రహ్మబాబాను చూశారు కదా. నియమంతో పాటు ఎంత ప్రేమనిచ్చారు అంటే ప్రతి ఒక్కరి నోటి నుండి బాబాకు నాపై ప్రేమ ఉంది, వారు నా బాబా అనే మాట వెలువడేది. నియమాన్ని తప్పకుండా చెప్పండి, కానీ నియమంతో పాటు ప్రేమను కూడా ఇవ్వండి. కేవలం నియమాన్ని మాత్రమే చెప్పరాదు. కేవలం నియమాన్ని చెప్తే అక్కడక్కడ ఆత్మలు బలహీనంగా ఉన్నందున వ్యాకులత పడతారు. ఎప్పుడైతే మీరు స్వయం ఆత్మిక ప్రేమ మూర్తిగా అవుతారో అప్పుడు ఇతరులకు ప్రేమనివ్వగలరు. ఆత్మిక ప్రేమ శరీరాలపైన కాదు. ఆత్మిక ప్రేమనివ్వడము అనగా ప్రతి సమస్యను పరిష్కరించడంలో సహయోగిగా అవ్వడం. కేవలం శిక్షణ మాత్రమే ఇవ్వడం కాదు, శిక్షణ మరియు సహయోగాన్ని జతలో ఇవ్వాలి. ఆత్మిక ప్రేమ మూర్తిగా అవ్వడము అంటే ఇదే. కనుక ఈరోజు విశేషంగా బాప్దాదా ప్రతి బ్రాహ్మణాత్మకు, దేశం వారు కానీ విదేశం వారు కానీ నలువైపులా ఉన్న పిల్లలందరికీ ఇదే అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు. ఆత్మిక ప్రేమ మూర్తిగా అవ్వండి. అంతేకాక ఆత్మల ఆత్మిక ప్రేమ యొక్క దాహాన్ని తీర్చే దాతగా, దేవతగా అవ్వండి. సరేనా? మంచిది. తర్వాత బాప్దాదా మధువనం వారితో చిట్ చాట్ చేశారు మరియు అందరికీ దృష్టినిస్తూ దృష్టి ద్వారా తృప్తిపరిచారు. హాస్పిటల్, ఆబు నివాసులు మరియు పార్టీలతో అవ్యక్త బాప్దాదా కలయిక. అందరూ తమను తాము అదృష్టవంతులుగా భావిస్తున్నారా? మొత్తం విశ్వంలో అందరికంటే గొప్ప అదృష్టం ఎవరిది? అందరికంటే గొప్ప అదృష్టం నాది అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా? ప్రతి ఒక్కరూ ఇలా భావిస్తున్నారా? అదృష్టవంతులు అయ్యారు కనుక సంతోషంగా ఉంటున్నారా? సదా సంతోషంగా ఉంటున్నారా? అప్పుడప్పుడైతే కాదు కదా. బాప్దాదా భాగ్య నక్షత్రాన్ని మెరిపించారు కనుక మెరిసే నక్షత్రాన్ని చూస్తూ సంతోషంగా ఉంటున్నారా? మనస్సులో సదా సంతోషపు వాయిద్యాలు మోగుతున్నాయా? మనస్సు ఏ పాట పాడుతుంది? వాహ్న శ్రేష్ఠ భాగ్యము, ఈ పాట పాడతారా? పూర్తి కల్పమంతా మీ భాగ్యం యొక్క మహిమ జరుగుతూ ఉంటుంది. అర్ధకల్పం భాగ్యం యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అంతేకాక మిగతా అర్ధకల్పము అనేక మంది ఆత్మలు మీ భాగ్యం యొక్క మహిమను పాడుతూ ఉంటారు, దేవతలను గురించి. అన్నిటికంటే విశేషమైన విషయం, మొత్తం విశ్వములో తండ్రికి ఎవరు ఇష్టం అనిపించారు? ఎవరు నచ్చారు? మీరే ఇష్టం అనిపించారు కదా. ఎంతోమంది ఆత్మలు ఉన్నారు విశ్వంలో, కానీ తండ్రికి మీరే నచ్చారు. ఎవరినైతే భగవంతుడు ఇష్టపడ్డారో ఇక అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? కనుక తండ్రితో పాటు సదా మీ భాగ్యం యొక్క స్మృతిని కూడా ఉంచుకోండి. భగవంతుడు మరియు భాగ్యము మొత్తము కల్పమంతటిలో ప్రతిరోజు ప్రియ స్మృతులు మరియు ప్రభు ప్రేమ లభించే ఆత్మలు మరెవరైనా ఉన్నారా? ప్రతిరోజు బాబా ప్రియ స్మృతులు ఇస్తారు కదా. అందరికంటే అల్లారు ముద్దు పిల్లలు ఎవరు? మీరే కదా. కనుక సదా మీ భాగ్యాన్ని స్మృతి చేయడం ద్వారా వ్యర్థ విషయాలు పారిపోతాయి. పారద్రోలే అవసరం ఉండదు, సహజంగానే పారిపోతాయి. ఇప్పుడు వర్తమాన సమయ ప్రమాణంగా సంగమ సమయం యొక్క మహత్వాన్ని అర్థం చేసుకొని ప్రతి సెకండు తమ ప్రాలబ్ధాన్ని శ్రేష్టంగా చేసుకుంటూ ఉండండి. ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా పోరాదు. ఎందుకంటే ఒక్కొక్క సెకండ్కు చాలా గొప్ప మహత్వం ఉంది. కేవలం సెకండ్ మాత్రమే పోదు, కానీ చాలా సమయం పోతుంది. అంతేకాక ఈ సమయం మళ్ళీ లభించదు. సమయం గురించిన పరిచయం బాగా ఉంది కదా. స్మృతిలో ఉంటుందా? చూడండి, ఈరోజు మీ అందరికీ ప్రత్యేకమైన సమయం లభించింది కదా.
అందరితో పాటు కలిసి వస్తే కనిపించను కూడా కనిపించరు. ఇప్పుడైతే ఎవరెవరు ఉన్నారు అని చూస్తూ ఉన్నాను. మీరందరూ విశేషమైన ఆత్మలు. కేవలం మీ విశేషతను తెలుసుకొని ఆ విశేషతను కార్యంలో ఉపయోగించండి. డ్రామా అనుసారంగా ప్రతి బ్రాహ్మణాత్మకు ఏదో ఒక విశేషత లభించింది. ఏ విశేషత లేని వారు ఎవ్వరూ లేరు కనుక మీ విశేషతను సదా స్మృతిలో ఉంచుకోండి. దానిని సేవలో ఉపయోగించండి. ప్రతి ఒక్కరిలోని విశేషత ఎగిరే కళకు చాలా తీవ్రమైన విధిగా అయిపోతుంది. సేవలో ఉపయోగించండి. అభిమానంలోకి రాకండి. ఎందుకంటే సంగమ యుగంలో ప్రతి విశేషత డ్రామా అనుసారంగా పరమాత్మ ఇచ్చిన కానుక. పరమాత్మ ఇచ్చిన కానుకలో అభిమానం రాదు. ఎలాగైతే ప్రసాదాన్ని ఎవ్వరు కూడా ఇది నా ప్రసాదము అని అనరు, ప్రభు ప్రసాదము అని అంటారు, అలా ఈ విశేషతలు కూడా ప్రభు ప్రసాదం, పరమాత్మ ఇచ్చినటువంటివి. ప్రసాదాన్ని కేవలం స్వయం కొరకు మాత్రమే ఉపయోగించుకోరు, అందరికీ పంచబడుతుంది. మీరు మహాదానులు మరియు వరదానులు కూడా. పాండవులు కూడా వరదానులు మహాదానులుగా ఉన్నారా? శక్తులు కూడా మహాదానులుగా ఉన్నారా? 1-2 గంటల మహాదానులు కాదు, ఖజానా తెరవబడి ఉండాలి. అందుకే తండ్రిని బోలా భండారి అని అంటారు. వారు తెరిచి ఉన్న బండారం కదా. ఆత్మలకు దోసిలి అంచెలి ఇస్తూ వెళ్ళండి. బికారుల లైన్ ఎంత పెద్దదిగా ఉంది. మరి మీ వద్ద ఖజానా ఎంత నిండుగా ఉంది. మీది తరగని ఖజానా, అదేమైనా తరుగుతుందా? పంచడంలో పొదుపు చేయడం లేదు కదా. విశాల హృదయంతో పంచండి. వ్యర్థంగా పోగొట్టడంలో పొదుపు చేయండి, కానీ పంచడంలో విశాల హృదయంతో పంచండి. అందరూ సంతోషంగా ఉన్నారా? అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఏదైనా అవుతుందా? ఒకసారి మూడ్ ఆఫ్ అవ్వడము, ఒకసారి మూడ్ సంతోషంగా ఉండడం, ఇలాగైతే లేదు కదా. తండ్రిని అనుసరించండి. బాప్దాదా ఏమైనా మూడ్ ఆఫ్ చేసుకుంటారా? మరి తండ్రిని అనుసరించాలి కదా. బాప్దాదా వద్ద బ్రాహ్మణ పిల్లల కోసం ప్రత్యేకమైన టీవీ ఉంది. అందులో అందరి రకరకాల మూడ్స్ వస్తాయి. వాటిని చూడడంలో ఎంత మజా వస్తూ ఉండవచ్చు. సదా మహాదానిగా అయ్యేవారి మూడ్ మారిపోదు. మీరు దాతలు కదా, ఇస్తూ ఉండండి. దేవతలుగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు. లేవత కాదు దేవత. ఎన్నిసార్లు దేవతలుగా అయ్యారు? అనేక సార్లు అయ్యారు కదా. కనుక దేవత అనగా ఇచ్చే సంస్కారం కలవారు. ఎవరు ఏమిచ్చినా కానీ మీరు సుఖం యొక్క దోసిలి, శాంతి యొక్క దోసిలి, ప్రేమ యొక్క దోసిలిని ఇవ్వండి. జనుల వద్ద ఉన్నదే దుఃఖము, అశాంతి కనుక వారు అవే ఇస్తారు కదా. అయితే మీ వద్ద సుఖము, శాంతి ఉన్నాయి. అందరూ బాగున్నారు కదా, మంచిది, మిలనం చేశారు. మేమైతే వెనుక వచ్చాము అని భావించడం లేదు కదా. స్పెషల్గా వచ్చారు, మధువనానికి సమీపంగా ఉంటున్నారు, మధువనాన్ని బాగా చుట్టుముట్టారు. హాస్పిటల్ వారు కూడా బాగా సేవ చేస్తున్నారు. శాంతివనం వారు కూడా చాలామంది ఉన్నారు. పార్టీ వారు అపురూపమైన వారు కొద్దిమందే ఉన్నారు కనుక అపురూపమైన వారు. విదేశీయులు లేకుండా కూడా శోభ ఉండదు కనుక ప్రతి గ్రూపులో శోభను పెంచేందుకు వచ్చేస్తారు. మంచిది. సేవాదారులతో అవ్యక్త బాప్దాదా కలయిక. అందరూ సేవకు నిమిత్తంగా అయ్యి తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే యజ్ఞ సేవ యొక్క పుణ్యం చాలా గొప్పది. శరీరంతో అయితే సేవ చేస్తున్నారు, కానీ మనస్సుతో కూడా సేవ చేస్తూ ఉండండి. అప్పుడు డబల్ పుణ్యము జమ అవుతుంది. మనస సేవ మరియు తనువుతో సేవ రెండూ చేయాలి. ఎవరు వచ్చినా సేవాదారుల సేవ ద్వారా ఏర్పడిన వాయుమండలాన్ని చూసి లాభాన్ని పొందుకొని వెళ్తారు కనుక సేవ చేసే సమయంలో ఎంతమంది వస్తారో అంతమంది ఆత్మల యొక్క పుణ్యము లేక ఆశీర్వాదాలు జమ అవుతాయి. తనువు ద్వారా మరియు మనస్సు ద్వారా ఇలాంటి సేవ చేస్తున్నారా? మీరు డబల్ సేవాదారులా లేక సింగిల్ సేవాదారులా? డబల్ సేవాదారులు. డబల్ సేవ చేస్తున్నారా? సేవకు ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తూ ఉంటుంది.
ఎంత సమయం సేవలో ఉంటారో అంత అదనపు సంతోషం లభిస్తుంది కదా. కనుక ప్రత్యక్ష ఫలం కూడా తింటున్నారు, ఆశీర్వాదాలు కూడా జమ అవుతాయి అనగా భవిష్యత్తు కూడా తయారైంది, వర్తమానం కూడా తయారైంది. పిల్లలు తమ ప్రారంధాన్ని చాలా సహజంగా మరియు శ్రేష్టంగా తయారు చేసుకుంటున్నారు అని బాప్ దాదాకు కూడా సంతోషం అవుతుంది. కేవలం సేవ 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 అంతే. ఇక ఏ ఇతర విషయాలలోకి వెళ్ళకండి. సేవ అనగా జమ చేసుకోవడం. ఎంత సమయం లభిస్తే అంత డబల్ సంపాదన చేసుకోండి అనగా ప్రత్యక్ష ఫలం మరియు భవిష్య ఫలం కూడా. సేవ యొక్క అవకాశం కూడా ఆత్మలైన మీకు ప్రాప్తించింది. సేవాదారులపై బాప్దాదాకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకంటే బాప్దాదా కూడా విశ్వ సేవకుడు కనుక సమానంగా అయిపోయారు కదా. మనస్సును బిజీగా ఉంచుకుంటున్నారా లేక ఖాళీగా ఉంచుకుంటున్నారా? మధువనం అంటే స్మృతి మరియు సేవ. నడుస్తూ తిరుగుతూ మనస్సు స్మృతిలో లేక సేవలో బిజీగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉన్నారా? అప్పుడప్పుడు సంతోషంగా ఉండేవారైతే కాదు కదా, సదా సంతోషంగా ఉండేవారు. మీ సంతోషాన్ని చూసి ఇతరులకు కూడా సంతోషం అవుతుంది. సేవాదారులకు కూడా టర్ను లభించింది. సంతోషమే కదా, విశేషమైన టర్ను లభించింది కదా. మధువనం వారి వలన మీకు కూడా గోల్డెన్ ఛాన్స్ లభించింది. స్వయం సదా స్వమానంలో ఉండి ఎగురుతూ ఉండండి. స్వమానాన్ని ఎప్పుడూ వదలకండి. భలే చీపురుతో ఊడుస్తున్నా కానీ మీ స్వమానం ఏమిటి? విశ్వంలోని సర్వాత్మలలో నేను శ్రేష్టమైన ఆత్మను. ఏ పని చేస్తున్నా మీ ఆత్మిక స్వమానాన్ని మర్చిపోకండి. మేము ఎవరి వారిగా అయిపోయాము అనే నశ, ఆత్మిక నశ ఉంటుంది కదా. మీ భాగ్యం గుర్తుంటుంది కదా, మర్చిపోరు కదా. సేవ కోసం ఎంత సమయం లభిస్తుందో అంత సమయం, ఒక్కొక్క సెకండు సఫలం చేసుకోండి. వ్యర్థంగా పోరాదు, సాధారణంగా కూడా పోరాదు. ఆత్మిక నశాలు, ఆత్మిక ప్రాప్తులలో మీ సమయము గడవాలి. అలాంటి లక్ష్యాన్ని ఉంచుకుంటున్నారు కదా, మంచిది. ఓం శాంతి. వరదానము: స్నేహమనే విమానము ద్వారా సదా సమీపతను అనుభవం చేసే స్నేహి మూర్తుభవ. పిల్లలందరిలో బాప్దాద యొక్క స్నేహం ఇమిడిపోయి ఉంది. స్నేహ శక్తి ద్వారా అందరూ ముందుకు ఎగురుతూ వెళ్తున్నారు. స్నేహం అనే విమానము తనువు లేక మనస్సుతో, హృదయంతో తండ్రి సమీపానికి తీసుకొస్తుంది. భలే జ్ఞాన యోగాల ధారణలో అందరూ యథాశక్తి నంబర్ వార్గా ఉన్నారు, కానీ స్నేహంలో ప్రతి ఒక్కరూ నంబర్ వన్గా ఉన్నారు. ఈ స్నేహమే బ్రాహ్మణ జీవితాన్ని ప్రదానం చేసేందుకు మూల ఆధారం. స్నేహం అంటే అర్థం: 1 సమీపంగా ఉండడం, 2 ఉత్తీర్ణులుగా అవ్వడం, 3 ప్రతి పరిస్థితిని చాలా సహజంగా దాటుకోవడం. స్లోగన్: మీ దృష్టిలో తండ్రిని ఇముడ్చుకుంటే మాయ యొక్క దృష్టి నుండి రక్షింపబడతారు. అవ్యక్త ఇషారా: పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. బ్రాహ్మణ్ అనగా అందరూ హృదయపూర్వకంగా ఇష్టపడే స్వభావము, సంస్కారము కలిగిన వారు. మెజారిటీ 95% వారికైనా ఇష్టలుగా తప్పక ఉంటారు. దిల్ పసంద్గా ఉంటారు అనగా సర్వ విషయాల నుండి లైట్గా ఉంటారు. ప్రతి మాట, ప్రతి కర్మ, వృత్తి నుండి తేలికతనం అనుభవం కావాలి. మీ కర్మ, వృత్తి ఇతరులను పరివర్తన చేయాలి అంటే మీరు సహన శక్తిని ధారణ చేయాలి. ఎవరు ఏ సంస్కారానికి వశమైన పరవశాత్మ కానీ ఆ ఆత్మకు కూడా సహయోగం ఇవ్వండి. ఎవరి యొక్క హద్దు సంస్కారము మిమ్మల్ని ప్రభావితం చేయరాదు. ఓం శాంతి.